మమతా బెనర్జీ కష్టాలు ఇప్పట్లో తీరే అవకాశాలు కనిపించట్లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న రితా బ్రతా బెనర్జీని విపక్ష నేతగా స్పీకర్ గుర్తించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై స్టేకు కోల్కతా హైకోర్టు నిరాకరించింది. టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో మమతా మేనల్లుడు అభిషేక్ సిఐడి విచారణకు హాజరయ్యారు. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి కష్టాల పరంపర కొనసాగుతోంది. కోల్కతా హైకోర్టులో దీదీకి షాక్ తగిలింది. అసెంబ్లీలో విపక్ష నేతగా రితబ్రత బెనర్జీని స్పీకర్ గుర్తించడాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ నిర్ణయంపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో విపక్ష నేత పదవిలో కొనసాగుతారు. కేసు విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. రితబ్రత బెనర్జీ తీరుపై టీఎంసీ నేతలు మండిపడుతున్నారు. तृणमूल कांग्रेस का सिंबल में जीता हुआ है। तृणमूल कांग्रेस का एक पार्टी ऑफिस में जाकर तृणमूल कांग्रेस का एक वर्कर्स मीटिंग में फेस करने के कही है। जीता है तृणमूल का सिंबल से, काम किया है तृणमूल सपोर्टर्स, वोट दिया है तृणमूल सपोर्टर्स। और अकेले बड़ा बड़ा बात बोलना, उसको कहिए पहले जाइए जहां से तृणमूल वर्कर आपको जिताया वहां पर तृणमूल पार्टी ऑफिस में बैठ के तृणमूल वर्कर लोगों को फेस करने के बोलिए. టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సిఐడి అధికారుల ముందు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలతో ఆయన సిఐడి ముందు హాజరయ్యారు. తమ సంతకాలను అభిషేక్ బెనర్జీ ఫోర్జరీ చేశారని కోల్కతా హైకోర్టులో రితబ్రత బెనర్జీ పిటిషన్ వేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి వారం రోజుల పాటు అభిషేక్ కు మినహాయింపునిచ్చింది హైకోర్టు. తృణమూల్ కాంగ్రెస్ లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ మాత్రమే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఒక్కొక్క నేత దీదీపై తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. తాజాగా మమతకు కుడిభుజం లాంటి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కూడా పార్టీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ బెనర్జీ తీరు కారణంగానే టీఎంసీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు కళ్యాణ్ బెనర్జీ. అభిషేక్ బెనర్జీని మమత దూరం పెట్టాలని డిమాండ్ చేసిన కళ్యాణ్ బెనర్జీ లేదంటే తమంతా పార్టీ నుంచి తప్పుకుంటామన్నారు. టీఎంసీపై ఇప్పటికే 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేశారు. 3 రాజ్యసభ ఎంపీలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో మమతకు అర్థం కావడం లేదు. బెంగాల్లో టీఎంసీ నేతలపై వరుస దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పశ్చిమ బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్లో టీఎంసీ నేత సుకుమార్ దత్ పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కోర్టులో సుకుమార్ దత్ ను హాజరుపరిచిన సమయంలో ఆయనపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసుల ముందే ఈ దాడి చేశారు.